హే గాయ్స్, నేను మిమ్మను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్లో 17th ఎపిసోడ్ వచ్చేసి చూసేసాం. ఇప్పుడు 18th స్టార్ట్ చేయబోతున్నాం. సో ఏం జరిగి ఉంటుందంటే వాళ్ళు వచ్చేసి ఇంకా ఇప్పుడు తప్పించుకుంటూ ఉంటారు కదా డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి. వాళ్ళు అలా దాక్కుని ఉంటారనమాట. అప్పుడే డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి వీళ్ళని కనిపెట్టేస్తాడనమాట. సో ఇప్పుడు వాళ్ళు తన నుంచి తప్పించుకొని ఇలా పరిగెడుతూ ఉంటారనమాట. ఇంక అప్పుడు వెనకాల పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి చెప్తూ ఉంటాడనమాట. నేను ఎస్ గ్రేడ్ ఇన్కార్నేషన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ పవర్ని యూస్ చేసి అందరిని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని అందరినీ చంపేయాలనుకున్నాను. దాని తర్వాత అలాంటి గ్రూప్స్ అందరినీ ఓడించేసిన తర్వాత బాగా రొమాన్స్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. కానీ చూస్తే ఇప్పుడు చూడండి నన్ను ఏం చేస్తారో మీరు. ఇప్పుడు చూస్తుంటే కంప్లీట్గా నేను ఒక విలన్ అయిపోయినట్టు కనపడడం లేదా అన్నట్లు అంటూ ఉంటాడనమాట. అయితే ఇప్పటికి నన్ను ఏం చేయమంటారు మొత్తానికి అని వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారా. ఈ పక్క ఏమో ఇంకా హన్సోయింగ్ దోగ్జా వచ్చేసి ఇంకా పరిగెడుతూ ఉంటారు. మనం వీడిని గెలిచలేము అన్నట్టు పరిగెడుతూ ఉంటారనమాట. వాడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాడు అన్నట్లు హన్సోయింగ్ అంటుంటే అప్పటికి మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చేస్తాడనమాట. మింగిల్సన్ వచ్చేసి వీళ్ళిద్దరిని అటాక్ చేస్తాడనమాట. ఇద్దరు అక్కడే పడిపోతారు. ఇంకా అప్పుడే యూజింగ్క్యూక్ అంటూ ఉంటాడనమాట. నీ దగ్గర ఇంతకుముందే చాలా ఛాన్సెస్ వచ్చాయి విన్ అవ్వడానికి, ఇప్పుడు ఆ ఛాన్సెస్ ఏం లేవు అన్నట్లు చెప్తూ ఉంటాడు. నాకు కూడా తెలుసులే, ఇప్పుడు అయినా కూడా ట్రై చేయాలి కదా నీకు ఇందోగ్జా అంటే, ఇంతవరకు నీకు అన్ని ఛాన్సెస్ వచ్చినా కూడా నువ్వెందుకు ఇలా చేసావన్నట్లు ఇంకా యూజింగ్క్యూక్ అంటూ ఉంటాడనమాట. అంటే నీ దగ్గర చాలా ఆపర్చునిటీసే వచ్చాయి, నువ్వు లీ సోల్హాని చంపేసిండొచ్చు, లేకపోతే లైకాన్కి యాంటీనస్ని చంపడానికి హెల్ప్ చేసిండొచ్చు కదా, అలా చేసినట్లయితే ఇప్పుడు ఈ డిజాస్టర్ వచ్చేది కాదు అన్నట్లు ఇంకా యూజింగ్క్యూక్ అంటూ ఉంటే దోగ్జా అంటాడనమాట. నేను ఏమీ రిగ్రెషన్ని కాదు, నాకు ఒక ఛాయిసే ఉంటుంది. నేను ఇప్పుడు గెలిచినట్టు, ఒకసారి ఓడిపోయినానంటే నేను మళ్ళీ బతకడానికి కూడా ఉండదు. కాబట్టి నేను ప్రతిదీ చూసుకొని చేయాలి, ఏది చూసుకున్నా నాకు రెండో ఛాన్స్ కూడా ఉండదు అన్నట్టు చెప్తుంటే యూజింగ్క్యూక్ అంటాడు, ఏంటి నిదానంగా చూసి చేద్దాం అనుకుంటున్నావా, ఏంటి ఓవర్ కాన్ఫిడెంట్ అన్నట్టు లేదు, అయినా నీకు ఎందుకు అలా యాక్ట్ చేయాలనిపించింది, నువ్వేమో ఒక కాన్స్టలేషన్ అనుకుంటున్నావా అన్నట్లు ఇంకా యూజింగ్క్యూక్ అంటూ ఉంటాడనమాట. అసలు నీకు ఫ్యూచర్ తెలిసినంత మాత్రాన అన్నిటిని నీకు నచ్చినట్టు చేస్తావని రూల్ ఏం లేదు, నీకు అన్నీ నచ్చినట్లు కూడా జరగవు అన్నట్టు చెప్తూ ఉంటే దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. తను చెప్పింది కూడా కరెక్టే, నాకు ఒరిజినల్ నోవెల్ తెలుసు కాబట్టి నేను నాకు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నాను ఇప్పుడు, కానీ దాని అర్థం అది కాదు కదా, అన్నీ నాకు నచ్చినట్లే జరుగుతాయని. యూజింగ్క్యూక్ చెప్పింది చాలా కరెక్టే, అసలు నేను ఇలా ఎందుకు అనుకుంటున్నానబ్బా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి 4th వాళ్ళని యాక్టివేట్ చేస్తాడనమాట. ఇంకా దాని తర్వాత కిమ్ దోగ్జా చెప్తూ ఉంటాడనమాట, సరేలే అయితే నన్ను అంటున్నావు కదా, నువ్వెందుకు ఫైట్ చేయలేదు ఇంతవరకు, నువ్వే చెప్పావు కదా ఎవరిని నమ్మకూడదని, నన్ను ఎందుకు నమ్ముతున్నావు ఇప్పుడు, నన్ను నమ్మి నువ్వెందుకు పక్కన కూర్చున్నావు, నువ్వే ఫైట్ చేయొచ్చు కదా అంటూ ఉంటే యూజింగ్క్యూక్ అంటూ ఉంటాడనమాట. అయినా నువ్వే బాగా ఆలోచించు, వీడిని గెలవాలంటే నీకు ఖచ్చితంగా వే ఆఫ్ ది విండ్ రావాల్సిన అవసరమే లేదు. ఇంకా కిమ్ దోగ్జాకి అర్థం కాదు అసలు ఏం చెప్తున్నావు అన్నట్లు ఇంకా యూజింగ్క్యూక్ని అడిగితే యూజింగ్క్యూక్ చెప్తాడనమాట, బాగా ఆలోచించు, నాకు ఇప్పుడు వే ఆఫ్ ది విండ్ లేకపోయినా కూడా నా దగ్గర వేరే అట్రిబ్యూట్ ఉంది కదా, నాకు ఇప్పుడు ప్రోగ్రామర్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది, దాంతో నేను గెలవగలను, సో నీ దగ్గర అలాంటిది ఒకటి ఉంటుంది కదా వాడిని ఫైట్ చేయడానికి అన్నట్లు అంటూ ఉంటే దోగ్జా ఆలోచిస్తాడు, నీ స్పెషాలిటీ ఏంటి అని యూజింగ్క్యూక్ అడిగితే దోగ్జా నా స్పెషాలిటీనా అని అక్కడే ఆగిపోతాడనమాట. పరిగెత్తేవాడు ఆగిపోతే ఇంక అప్పుడే మింగిల్సన్ అంటూ ఉంటాడనమాట, ఏంటి ఇంకా పారిపోవడం లేదా, నన్ను ఫైట్ చేస్తావా ఏంటి, ఏం మర్చిపోయావా ఇందాకనే నేను అలా గాల్లోకి పంపించేశాను అని అంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నేనేదో మిస్ అవుతున్నట్టున్నా, చాలా ఇంపార్టెంట్ విషయమే మిస్ అవుతున్నట్టున్నా నేను, అసలు కామ్ డౌన్ దోగ్జా ఆలోచించు అని అనుకుంటూ ఉంటాడనమాట. మళ్ళీ ఆలోచిస్తే దోగ్జాకి అర్థమవుతుంది, నా స్పెషాలిటీ రీడింగ్ అనమాట. అప్పుడే ఓమ్నిషియన్ రీడర్స్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, స్టేజ్ 1 ఉంటుంది, అది యాక్టివేట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఆ మింగిల్సన్ ఎక్కడెక్కడ అటాక్ చేస్తున్నాడో దోగ్జాకి కనపడుతుందనమాట. రైట్ షోల్డర్ లేకపోతే ఇంకా హెడ్ అదంతా కనపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా దాని తర్వాత అప్పుడే దోగ్జా ఏం చేస్తాడంటే సాంగ్ ఆఫ్ ది స్పాడ్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట. ఈసారి ముందులా కాకుండా యాక్టివేట్ అవుతుంది కూడా అది, దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట అతనితో. కానీ దోగ్జాకి ఫైట్ చేసేటప్పుడు అక్కడ కనిపిస్తుంది అనమాట, హెడ్ 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 అని కనిపిస్తూనే ఉంటుంది. కానీ దోగ్జా ఈసారి దాన్ని అడ్డుకోలేకపోతాడు. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నా దగ్గర వేస్ ఆఫ్ సర్వైవల్లో నుంచి తన గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా, నాకు అన్నీ తెలిసినా కూడా కొన్నిసార్లు వాడిని ఓడించడం కష్టమే, ఎందుకంటే తను దానికి తగ్గట్టు మూవ్ అవ్వలేడు కదా ప్రతిసారి. దాని తర్వాత దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు ఏం యూస్ చేయను నేను, గన్ప్యంగ్యూని యూస్ చేయమంటావా అంటే కాన్స్టలేషన్ని పిలుస్తాడు కదా, దాన్ని యూస్ చేయమంటావా అని అనుకుంటూ ఉంటాడనమాట. అయినా వేరే కాన్స్టలేషన్ పవర్ని తీసుకున్నా కూడా ఇలా వీడిని ఓడించడం ఇంపాసిబుల్ అయినా అవ్విండొచ్చు, కాబట్టి నేను ఏదో ఒకటి ఆలోచించాలి. అందులో వాళ్ళని ఒకవేళ పిలిచి వాళ్ళు గెలిచినారే అనుకో, అప్పుడు దోగ్జా డెప్త్లో ఉంటాడు కదా, వాళ్ళకి మళ్ళీ ఏదన్నా రిటర్న్గా చేయాల్సింది వస్తుంది కదా, నేను రెండోసారి మళ్ళీ అలా చేయాలనుకోవడం లేదని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. సో దోగ్జా ఆలోచిస్తాడు, నా దగ్గర కూడా ఒక్క టాలెంట్ ఉండింటే
నా దగ్గర కూడా అలా మంచి మంచి టాలెంట్స్ అంటే వేరే పీపుల్ దగ్గర నుంచి వాళ్ళ టాలెంట్స్ని దొంగతనం చేయగలిగింటే అని అనుకుంటూ ఉంటే దోగ్జా గుర్తొస్తుందనమాట. హే ఆగు, ఏంటి దొంగతనం చేయడమా వేరే వాళ్ళటి? అవును, నాకు గుర్తొచ్చింది. అసలు నేనంత బుద్ధి తక్కువండి. అసలు నాకు ఇంతవరకు ఇది గుర్తే ఎందుకు రాలేదు, దీన్ని ఎలా మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే దోగ్జా వచ్చేసి అటువైపుకి తిరుగుతుంటే ఇంకా హన్సోయంగ్ అంటుంది, ఏంటి నువ్వు మళ్ళీ వానితో ఫైట్ చేయాలనుకుంటున్నావా అని అంటుందన్నమాట. ఇంకప్పుడే దోగ్జా వచ్చేసి తన బుక్ మార్క్ని ఓపెన్ చేస్తాడనమాట. బుక్ మార్క్ యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు బుక్ మార్క్లో కరెంట్గా 3 మెంబర్స్కి ఆల్రెడీ అక్కడ ఉండింటాయి స్లాట్స్. 4th ఫ్రీ స్లాట్ ఉండింటుంది. ఎవరిదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు దోగ్జా ఒకటి యాడ్ చేయాలనుకుంటాడనమాట. అప్పుడు లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయన్నమాట ఇప్పుడు అవైలబుల్గా ఉండేవి బుక్ మార్క్కి. ఎవట్టి ఉంటాయంటే పాయిజన్ రెవెలర్ ఉంటారు కదా, లీసియో హా తనది ఒకటి ఉంటుంది. రూలర్ ఆఫ్ బ్యూటీ మింజీ వందు ఉంటుంది. టైరెంట్ రూలర్ హందోంగ్ ఉంటుంది. అన్నా క్రాఫ్ట్ ఉంటుంది. గాంగ్విల్దోది కూడా ఉంటుంది అనమాట. ఇంకా అలా కింద ఉంటాయన్నమాట, మనకి మొత్తం చూపించరు. ఇంకా దోగ్జా చూస్తూ ఉంటాడు. నేను అనుకున్నట్లే యూజింగ్ హ్యుక్ది లేదు ఇక్కడ. అంతేకాకుండా ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా లేవు. ఎలా అంటే యూసంగా, గిల్యోంగ్ వీళ్ళ క్యారెక్టర్స్ కూడా ఉండినవన్నమాట. దోగ్జా అలా వెతుకుతూ ఉంటాడు, ఏమన్నా అవసరమైంది దొరుకుతుందా అని. అబ్బా దొరికిందిలే అని అనుకుంటాడనమాట. అసలు ఇది ఇక్కడే ఉందా, అసలు ఇక్కడ ఉంది అనుకుంటూ ఉన్నాను, నాకు అసలు ఐడియా కూడా లేదు అసలు. అయినా తను కూడా ఒక క్యారెక్టర్ అని మర్చిపోయాను అన్నట్లు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడా. అప్పుడే ఇంకా తను సెలెక్ట్ చేసేసుకుంటాడు ఎవరిదో. అంటే తను సెలెక్ట్ చేసుకున్న లెవెల్ని బట్టి ఆ డ్యూరేషన్ కూడా ఉంటుందంట. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ డ్యూరేషన్ 30 minutes ఉంది దోగ్జాకి. 30 minutesలో ఎలా అయినా దాన్ని ఓడించాలన్నమాట. ఇంకా అప్పుడే క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల తను చూస్ చేసుకున్న స్కిల్స్ తనకు బాగా యూస్ అవుతాయి. అప్పుడే దోగ్జా వచ్చేసి విండ్ ఎనర్జీని యూస్ చేస్తాడా. హన్సోయంగ్ అంటుంది, ఏంటి నువ్వు నేర్చుకోలేదనుకున్నానే అని అంటుందన్నమాట. దోగ్జా ఆ విండ్ ఎనర్జీతో ఫైట్ చేద్దాం అనుకుంటాడనమాట, ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్తో. దాంతోనే ఫైట్ చేస్తూ ఉంటాడా. ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటూ ఉంటాడు, ఏంటి ఇప్పుడు కొంచెం ఫాస్ట్గానే ఉన్నావు, నాకు అర్థమైందిలే, అది ఆ వూల్ఫ్ది స్కిల్ కదా అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి వే ఆఫ్ ది విండ్ ఉంటుంది కదా, లెవెల్ 8 యాక్టివేట్ చేస్తాడనమాట. సో ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నేను రీడర్ కదా, రీడర్ అయినప్పుడు రీడర్ ఎలా ఫైట్ చేస్తాడో నేను అలా ఫైట్ చేయాలి. అసలు నేను ఇంతవరకు ఆ ఎబిలిటీస్ అన్ని నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నాను, అసలు నేను చాలా ఈడియట్ని, నాకు అసలు బుద్ధే లేదు. నేను కొంచెం ఆలోచించినా నేను ఇది ముందే ఆలోచించేవాడిని కదా అసలు. అయినా నేను రిగ్రెసర్ కాకపోతే ఏమి, రిటర్నీ కాకపోతే ఏమి, నేను ఒక రీడర్ని కదా అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి అది ఉంటుంది కదా మంత్రంలాగా, ఆ మెటాఫోర్ చెప్తాడనమాట. ఏ గేల్ విత్ ఇన్ ద రైట్ హ్యాండ్, టెంపెస్ట్ విత్ ఇన్ ద లెఫ్ట్, వేర్ స్ట్రైట్ అండ్ కర్వ్డ్ లైన్స్ కొలైడ్, ద విండ్ విల్ ఆల్ ఓపెన్ అప్ ద వే. సో ఇది చెప్తూనే ఆ స్కిల్ వచ్చేసి యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఇప్పటి వరకు నేను ఈ చెప్పిన మాటలు అన్నీ ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి, అసలు ఇదేంటా అనేసి. ఇప్పుడు నాకు అసలు నమ్మబుద్ధి కూడా అవ్వడం లేదు నేను ఇది చేయగలుగుతున్నానంటే అని అనుకుంటూ ఉంటే అప్పుడే డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి అంటూ ఉంటాడనమాట. అది ఒక ప్లెయిన్ స్కిల్, అంతకు మించి అదేం లేదు, దానికి నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు, ఏదో పెద్ద మంచి స్కిల్ చేసినట్టు చేస్తున్నావు, అంటే వచ్చినట్లు చేస్తున్నావు. అయినా నాకు ఆ స్కిల్ ముందే తెలుసు, నీకు కూడా తెలుసు కదా, నేను అక్కడ ఆ స్కిల్ యూజ్ చేసే వాళ్ళందరినీ కూడా ఎప్పుడో చంపేశాను, ఆ స్కిల్ పెద్ద యూజ్ ఉండదు నా దగ్గర అన్నట్టు మ్యూంగిల్స్ అని చెప్పి బ్లింక్ని యాక్టివేట్ చేస్తాడనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి మళ్ళీ బ్లింకా, వీడు ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్కి ఆన్సర్ కనుక్కోవాలనుకుంటున్నాడు అన్నట్టు అనుకుంటుంటాడా. అప్పుడే వీడు వచ్చేసి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయిపోయింటాడు, అక్కడ ఉండేవాడిని క్వశ్చన్ కూడా అడిగేస్తాడనమాట. సో ఇప్పుడు వానికి అంతలోపల ఇంకా దోగ్జా ఇక్కడికి విండ్ ఎనర్జీతో వచ్చే లోపలే ఇంకా తను ఆల్రెడీ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకొని ఉంటాడు. సో దోగ్జా వాడిని అటాక్ చేసేటప్పుడు తనకి ఏం ఎఫెక్ట్ ఉండదన్నమాట, తను చాలా స్ట్రెంత్ కూడా పెరిగిపోయి ఉంటుంది. ఇంకా మ్యూంగిల్సన్కి ఆల్రెడీ 24th సీల్ కూడా ఓపెన్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇంకా అబ్బా నేను లేట్గా వచ్చాని అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ 7th grade మాన్స్టర్ని చంపడం చాలా ఇంపాసిబుల్, వే ఆఫ్ ది విండ్ ఉన్నా కూడా నేను ఏం చేయలేను ఇప్పుడు, నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే అసలు ఇంకా దానికి అదొక్క మార్గమే ఉంది అనుకుంటూ ఉంటాడనమాట. అయితే ఎవరన్నా వచ్చి ఇవి నాపితే తప్ప నేను అది యూజ్ చేయలేను అనుకుంటూ ఉంటాడా. అప్పుడే ఇంకా గాల్లో నుంచి ఎవరో వచ్చి ఇంకా మ్యూంగిల్సన్ పైకి అటాక్ చేస్తారనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటది, ఇందాక ఏంటో చూసానే ఆకాశం నుంచి పడిపోతుంది, అసలు ఎవరది అని అనుకుంటూ ఉంటాడా. బాగా గమనిస్తే అక్కడ ఎవరో కాదు, యూజింగ్ హ్యూక్ అనమాట. యూజింగ్ హ్యూక్ అని చూస్తాడు దోగ్జా వచ్చేసి. యూజింగ్ హ్యూక్ చెప్తాడనమాట, నువ్వు స్టార్ట్ చెయ్యి, నేను వీని పట్టుకొని ఉంటాలే అంత లోపల అని పట్టుకొని ఉంటాడు. ఇంకప్పుడే హన్సోయింగ్ అంటుందన్నమాట, అనుకున్నా నేను ప్రోటాగనిస్ట్ ఖచ్చితంగా రావాల్సిందే అనుకున్నాను అని అంటూ ఉంటుందా. ఇంకప్పుడే మ్యూంగిల్సన్ అంటూ ఉంటాడనమాట, ఇంకా నాకు చాలా కోపం వస్తుంది, నన్ను మొత్తానికి విలన్ చేసేసారు కదా అన్నట్లు అటాక్ చేస్తూ ఉంటాడనమాట, లేస్తాడు. ఇంకా యూజింగ్ హ్యూక్తో బాగా ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే అనుకుంటూ ఉంటాడు యూజింగ్ హ్యూక్, నేను అనుకున్నట్లే జరిగింది, నేను ఇంకా రికవర్ కాలేదు, అసలు కిమ్ దోగ్జా తొందరగా కానీ అన్నట్లు ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడనమాట.
ఇంక అప్పుడే దోగ్జా వచ్చేసి స్టార్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఆ విండ్ ఎనర్జీ ఆ వే ఆఫ్ ది విండ్ ఉండేది కదా, దాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. ఇంక అప్పుడే యూజింగ్ క్యూక్ ఇంకా రికవర్ కాలేదు కదా, తట్టుకోలేకపోతాడు అటాక్స్ని. ఇంకా అంతే, అంత లోపల ఇంకా యూజింగ్ క్యూక్ని కొట్టేస్తాడనమాట. అప్పటికే ఇంకా దోగ్జా యాక్టివేట్ చేసేసింటాడు దాన్ని. ఏంటి అసలు ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఈసారి నన్ను అన్నట్టు మింగిల్స్ అని అడుగుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడే తెలుసా అదంతా ఇంక దాంట్లో ఇరుక్కపోతాడనమాట. ఆ విండ్ ఎనర్జీలో ఇరుక్కపోతాడు అసలు. అదొక సీల్ లాగా ఉంటుందన్నమాట మొత్తం అసలు. అక్కడి నుంచి బయటికి తను రాలేకపోతాడనమాట. ఆ విండ్‌ని వే ఆఫ్ ది విండ్‌ని బాగా ఇంగ యూజ్ చేస్తూ ఉంటాడా, అతను అక్కడే ఇరుక్కొని పోతాడు అసలు. మింగిల్స్ అని అనుకుంటూ ఉంటాడనమాట. అంటే బయటికనడు. దోగ్జా ఓమ్నిషన్ రీడర్ వ్యూ పాయింట్ 2 యాక్టివేట్ చేసుంటాడు కదా, దానివల్ల చూడగలుగుతాడనమాట. వినగలుగుతాడు థాట్స్. ఏంటిది అసలు నా వాయిస్ నేను కూడా వినలేకపోతున్నాను, ఏంటిది ఏమన్నా స్పెల్లా ఇది అన్నట్లు ఇంక మింగిల్స్ అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక అసలు తను మాట్లాడను కూడా మాట్లాడలేకపోతాడు ఫస్ట్. ఇంకా మొత్తానికి ఆ మింగిల్స్ అనేది పవర్ మొత్తం వీక్ అయిపోతుందనమాట. ఏంటి నేను అసలు ఊపిరి కూడా పీల్చుకొని లేకపోతున్నాను అని తను అనుకుంటూ ఉంటాడనమాట. సో ఇప్పుడు తనకి ఆల్రెడీ సీల్స్ ఉన్నాయి కదా, అవన్నీ అంటే 24 సీల్ వరకు రిలీజ్ అయిపోయినాయి కదా, అవన్నీ మళ్ళీ రీఅప్లై అవుతూ ఉంటాయన్నమాట. ఏంటి ఏం జరుగుతుందని, స్టాప్ చేయండి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా తన ఫుల్ పవర్ ఎనర్జీని మొత్తం యూజ్ చేసి దాన్ని ఆపాలని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు అసలు ఈ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇన్ని క్వశ్చన్స్ అడగడానికి కారణం ఏంటంటే, అసలు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి ఆన్సర్స్ దొరుకుతాయి కదా, అప్పుడు తనకి పవర్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా దోగ్జా ఎలాగైనా వీడు ఎవరిని క్వశ్చన్స్ అడగకూడదు అనేలాగా చేయాలని అనుకుంటూ ఉంటాడనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి తను మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటాడు కాబట్టి తన పవర్స్ అన్నీ తగ్గిపోతాయి అనమాట. సర్ప్రైజ్ అయిపోతాయి, మొత్తం పెనాల్టీస్ అని మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట తనకి. ఆ మింగిల్స్ని మాత్రం చాలా ట్రై చేస్తాడు మొత్తం దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి, కానీ అది కుదరదు అనమాట. అసలు డిస్ట్రాయ్ చేయడానికే కుదరదు అనమాట. ఇప్పుడు మింగిల్స్ ఉంది 21st సీల్ కూడా రీఅప్లై అయిపోయి ఉంటుందా, ఇంకా దోగ్జా అనుకుంటాడు మొత్తం సీల్స్ అన్ని మళ్ళీ రీఅప్లై అయ్యి పెనాల్టీ మొత్తం మళ్ళీ స్టార్టింగ్ వరకు వచ్చేంత వరకు దోగ్జా ఇలానే ఈ పవర్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాడనమాట. లేదంటే మళ్ళీ దోగ్జాకి కూడా ఇప్పుడు మేనే తక్కువే ఉంటుందన్నమాట. సో ఇంకా దోగ్జా ఎలాగైనా కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడనమాట. వాడేమో లోపల ట్రై చేస్తూనే ఉంటాడు, అదేమో రాదు. అప్పుడే యూజింగ్ వచ్చేసి దోగ్జాకి చెప్తూ ఉంటాడనమాట, నువ్వు ఆ విండ్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నావు కానీ అలా చేయకూడదు దాన్ని, నువ్వు ఆ విండ్ని తన కొద్ది తనే ఫ్లో అయ్యేలాగా చేయాలి అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట. సో ఇంకా దోగ్జాకి ఫస్ట్ అర్థం కాదా, తర్వాత అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే వచ్చేసి యూజింగ్కి పక్క నుంచి అంటూ ఉంటాడు, నీకు ఈ టెక్నిక్స్ ఉన్న క్యాపబిలిటీ ఉంది కానీ ఆ వాల్ ఉంది కదా, దాని లోపల వాల్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం నువ్వు దేంతో కానీ సరౌండ్ అయ్యేలాగా చేయకూడదు, ఆ లోపల కేవలం తన బాడీ మాత్రమే ఉండేలాగా చూడు అని చెప్తూ ఉంటాడు. యూజింగ్ హ్యూకు మెల్లిగా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట దోగ్జాకి. ఇంకా దోగ్జా అలానే చేస్తాడు. అవి ఎలా అయిపోతాయంటే సంఖ్యల్లాగా అయిపోతాయి అనమాట మింగిల్సన్కి. మింగిల్స్ అని అనుకుంటూ ఉంటాడు, ఏంటిది ఇలా ఉంది, నాకు ఊపిరి కూడా ఆడడం లేదు అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. సరే ఇప్పుడు నువ్వు బాగానే చేసావులే, నువ్వు బాగానే చేసావు కానీ నీకు అంత టాలెంట్ లేదు అన్నట్టు ఇంకా యూజింగ్ క్యూక్ అంటూ ఉంటాడనమాట. అప్పుడే మింగిల్సన్ వచ్చేసి ఇంకా తను వచ్చేసి తనది అది ఉంది కదా క్రిమ్సన్ ఫ్లేమ్ కెనాన్ అని, దాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట. అదే లెవెల్ 3లో ఉంటుంది ఇప్పుడు. వాడు యాక్టివేట్ చేసిన దగ్గర ప్రజలు ఉంటారనమాట. దోగ్జా ఏమో అక్కడ ఉన్న వాళ్ళకి ఏమవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే యూజింగ్ క్యూక్ వచ్చేసి పక్క నుంచి అంటాడు, కిమ్ దోగ్జా అలాంటి ఫూలిష్ థాట్స్ ఏం పెట్టుకోవద్దు, ఒకవేళ నువ్వు చనిపోయినా వాళ్ళు ఏం నిన్ను పట్టించుకోరు అన్నట్లు ఇంకా అంటూ ఉంటే అప్పుడే కిమ్ దోగ్జా అంటాడనమాట, అయినా కొంతమంది ఉంటారు అలాగా నన్ను ఆ గురించి బాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ఆలోచించిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ అందరూ ఒకేలాగా ఉండరు కదా అన్నట్లు కిమ్ దోగ్జా అంటాడనమాట. దాని తర్వాత కిమ్ దోగ్జా ఏం చేస్తాడంటే, నేను చేయగలను, నేను అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా చేయగలను, అందులో వీడు ఇప్పుడు చాలా వీక్గా ఉన్నాడు, ముందు కంటే ఇప్పుడు నేను అంతగా కంట్రోల్ కూడా చేయనవసరం లేదు విండ్ని, ఇప్పుడు చాలా ఈజీగానే వాడు ఓడించవచ్చు అన్నట్లు ఇంకా కిమ్ దోగ్జా వచ్చేసి వాడి సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా కిమ్ దోగ్జా అది మంత్రం ఉంటుంది కదా, అది తలుచుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఇలా ఉంటుందన్నమాట మొత్తానికి క్యారెక్టర్ అంటే. అంటే దోగ్జా అక్కడ ఉన్నదంతా గ్రహిస్తూ ఉంటాడనమాట. అంటే దోగ్జా మామూలు నోవెల్ చదివేటప్పుడు మనకి అక్కడ ఉన్న జరిగేంత సిచ్యువేషన్ సరిగ్గా అర్థం కాదు కదా. అంటే దోగ్జా నోవెల్ చదివేటప్పుడు తనకి మొత్తం ఈ క్యారెక్టర్స్ తన వాళ్ళు ఏం చేస్తున్నారు అంతా కరెక్ట్ కనపడరాదు కదా. సో ఇప్పుడు తన అదంతా డైరెక్ట్ చూసేసరికి అనుకుంటూ ఉంటాడు, ఓ ఇలా అంటుందా, నిజమైన క్యారెక్టర్స్ ఇలా ఆలోచిస్తారా, అంటే క్యారెక్టర్స్ వ్యూ పాయింట్లో చూస్తే ఇలా ఉంటుందా అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ప్రస్తుతానికి టెంపరీగా 4th వాల్ ఉంటుంది కదా, అది తగ్గిపోయి ఉంటుంది అనమాట దాని ఎఫెక్ట్. దాని తర్వాత దోగ్జా అలా వెళ్ళిపోతాడనమాట వాళ్ళ దగ్గరికి కాపాడడానికి. మింగిల్స్ అని ఇలా ఇటువైపు మంటలు ఎక్కడ వస్తుంటాయో దోగ్జా అక్కడికి వెళ్ళి అడ్డుకుంటాడనమాట, వాటిని చేయితో ఆపుతాడనమాట మొత్తం విండ్ ఎనర్జీని యాక్టివేట్ చేసి. కానీ దోగ్జా చేతులు మొత్తం కొంచెం అంతా కాలిపోయి ఉంటాయి అనమాట. అయినా దోగ్జా అలానే విండ్ ఎనర్జీని యూజ్ చేస్తాడనమాట. మొత్తానికి దోగ్జా వాళ్ళనైతే కాపాడేస్తాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, అసలు ఏంటి ఏం జరిగింది అన్నట్లు చూస్తూ ఉంటారనమాట.
దోగ్జా ఎనర్జీ కూడా అయిపోవచ్చు ఉంటుంది. అప్పుడే దోగ్జా వెనకాల గమనిస్తాడనమాట. దోగ్జా వీపు దగ్గర నుంచి మ్యానాని ప్రొవైడ్ చేస్తూ ఉంటాడనమాట యూజింగ్ హ్యూక్. అప్పుడే యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడు, నువ్వు చచ్చిపోతే నా చేతుల్లోనే చచ్చిపోవాలి, నేను మామూలుగా చచ్చిపోనివ్వనులే అన్నట్టు అంటూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి దీనికి ఇంత మ్యానా అవసరం వస్తుందని నేనైతే అనుకోలేదు, యూజింగ్ హ్యూక్ మ్యానా ఇచ్చాడా నాకు కావాల్సినంత అన్నట్లు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే మింగిల్స్ అన్నీ ఉంటాయి కదా, మొత్తం ఇంతకుముందు సీల్స్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం రీఅప్లై అయిపోయి ఉంటారు అనమాట. సో ఇప్పుడు దోగ్జా వచ్చేసి ఆ వే ఆఫ్ ది విండ్ ఉంటుంది కదా, అది క్యాన్సిల్ అయిపోతుంది స్కిల్ కూడా. ఇంకా వాడికి అసలు పవరే ఉండదు అనమాట అసలు ఇప్పుడు మింగిల్సన్కి. ఇంకా దోగ్జా మింగిల్సన్ దగ్గర వెళ్ళి అంటూ ఉంటాడు, ఇంకోసారి క్వశ్చన్స్ అడిగావంటే చంపేస్తాను, నిన్ను ట్రై కూడా చేయొద్దు అని చెప్తాడనమాట. మింగిల్సన్ వచ్చేసి ఏంటి ఇలా జరగడానికి వీల్లేదు, నేను హీరో అని అనుకుంటూ ఉంటాడా. ఇంకప్పుడే దోగ్జా అనుకుంటాడనమాట, అది కూడా కరెక్టే, వీడు ఒక 17 years హై స్కూలరు, వీని పేరు మింగిల్సన్, అయినా వీడు ఇంత ఇన్నోసెంట్ బాయ్, వీడిని హీరోగా చూస్ చేశామని వానికి చెప్పేసి వాడిని తీసుకెళ్ళి ఎక్కడో క్రోనోస్లో వదిలిపెట్టేశారు. ఇది వీడు ఎప్పుడు అడిగింది కాదు, వాళ్ళ కొద్దీ వాళ్ళే వీడిని ఇలా చేశారు అసలు. ఇక దోగ్జా అనుకుంటూ ఉంటాడు, కానీ ఏం చేద్దాం, వీడిని చంపక తప్పదు కదా అని అనుకుంటూ ఉంటే యూజింగ్ హ్యూక్ చంపేస్తాడనమాట తనని. అప్పుడు ఇంకా ఈ రిటర్నీని చంపేశారు అనేది నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సినారియోస్లో ఫస్ట్ టైం చంపేశారు. కంట్రిబ్యూషన్స్ వచ్చేసి ఇంకా యూజింగ్ హ్యూక్కి కిమ్ దోగ్జాకి వస్తాయి అనమాట. 40,000 కాయిన్స్ రివార్డ్గా కూడా వస్తాయి. దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట, మీరు ఒక కొత్త ఫేబుల్ని క్రియేట్ చేశారు అని వస్తుంది. అంటే ఇంతకుముందు కింగ్ ఆఫ్ కింగ్లెస్ వర్డ్ ఉంది కదా, అది క్రియేట్ చేసినప్పుడు కూడా ఒక ఫేబుల్ క్రియేట్ అయి ఉంటుంది, ఇప్పుడు ఇంకొకటి క్రియేట్ అయింది అనమాట. దీని పేరు వచ్చేసి వన్ హూ కన్ఫ్రంట్స్ ద ఎక్స్ట్రాడినరీ అంట, ఇది యాడ్ అయి ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత వీళ్ళకి ఏమైనా కొత్త స్టిగ్మా రావడానికి కూడా ఛాన్స్ ఉందని నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు మొత్తానికి ఆ ఫైట్ మొత్తం అయిపోయి ఉంటుంది కదా, ఇంకా దోగ్జా తన చేతుల్లో చూసుకుంటూ ఉంటాడనమాట. అంటే ఇంకా తను ఆ విండ్ ఎనర్జీని యూజ్ చేసి ఉంటాడు కదా, విండ్ పవర్ని, అది ఇంకా నా చేతుల్లోనే ఉన్నట్టుంది అని ఆలోచిస్తూ ఉంటాడనమాట దాన్ని చూస్తూ. ఇంకా దోగ్జాకి ఇట్లా స్టార్ స్ట్రీమింగ్ వాళ్ళు వచ్చేసి దోగ్జాని గమనించినట్టు ఇంకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. దానికి ఇంకా వాళ్ళు 25,000 కాయిన్స్ కూడా స్పాన్సర్ చేసి ఉంటారు దోగ్జాకి. ఇంకా దోగ్జా వచ్చేసి అంతా చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటాడనమాట. గమనించి అనుకుంటూ ఉంటాడు, ఇక్కడ ఎన్నో జరిగాయి విషయాలు, ఈ విషయాలన్నీ నోవెల్లో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్నట్లు అంటూ ఉంటాడనమాట. దాని మీనింగ్ ఏంటంటే నోవెల్లో దోగ్జా ఎన్నిసార్లు నోవెల్ చదివినా కూడా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అంటే తను మొత్తం ఊహించుకోలేడు కదా అసలు. అందులో బయట చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్, సైడ్లో మామూలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అంత క్లియర్గా డిస్క్రైబ్ కూడా చేయరు నోవెల్లో. సో దోగ్జా అనుకుంటాడు, అంత డిస్క్రిప్షన్ చదవడానికంటే ఇక్కడ చూస్తుంటే నాకు మొత్తం ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో. నోవెల్లో అసలు వీళ్ళ గురించే ఏం మెన్షన్ చేయలేదు, అసలు ఇంతమంది ఉన్నారు వీళ్ళ గురించే లేదు దాంట్లో. కాబట్టి నాకు ఇక్కడ చూస్తుంటే వేస్ ఆఫ్ సర్వైవల్ని నిజంగా చూస్తుంటే నాకు చాలా బాగా అర్థమవుతుంది ఇప్పుడు అసలు నేను చదివిన దానికి ఇక్కడ ఉండేదానికి ఎంత డిఫరెంట్గా ఉందో అని అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఇలా దోగ్జా వైపు తిరుగుతాడనమాట. ఏంటి అసలు ఎందుకు ఇలా చూస్తున్నాడు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా యూజింగ్ హ్యూక్ అలా చూసి అలా ఆగిపోతాడనమాట. అప్పుడే దోగ్జాకి ముందర ఒకటి స్క్రీన్ వస్తుందా, ఆ దోగ్జా దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు, ఏంటిది అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అంతలోపల ఇంకా దుకాయిబీస్ వస్తూ ఉంటాయి అన్నమాట, కిందికి వస్తూ ఉంటాయి. దోగ్గాకు వచ్చేసి వస్తాడనమాట. దోగ్గాకి నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది. దోగ్గాకు వచ్చేసి నువ్వు నా ఛానల్కి వచ్చేసి అని రిక్వెస్ట్ పంపిస్తాడనమాట, ఇన్విటేషన్ పంపిస్తాడు. దోగ్జా అనుకుంటాడు, ఇంకా ఏంటి ఎవరిని ఎవరి ఛానల్కి పిలిచారు అని ఆశ్చర్యపోతాడనమాట అసలు. ఇంకా అప్పుడే చూస్తూ ఉంటాం, ఈ పక్క ఏమో బీహింగ్ వచ్చేసి అప్సెట్గా ఉంటాడనమాట కొంచెం. ఇంకా దోగ్జా గమనిస్తూ ఉంటాడు, నాకు అర్థమైంది మొత్తానికి ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకుని. ఇంకా దోగ్జా ఏంటి ఇంకా మాకు ఇవ్వాల్సిన రివార్డ్స్ ఇవ్వలేదే అన్నట్లు అడుగుతాడనమాట దోగ్గాకి. ఓ నన్ను క్షమించు, కొంచెం అజాగ్రత్తగా ఉన్నాను, ఇప్పుడే ఇప్పిస్తాను అన్నట్లు ఇంకా అంటూ ఉంటాడనమాట. దాని తర్వాత దోగ్జాకి ఇంకా రివార్డ్స్ వస్తూ ఉంటాయి అనమాట, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. SSS గ్రేడ్ హంట్ ఉంది కదా సబ్ సినారియో, దాన్ని కంక్లూడ్ చేసినందుకు దోగ్జాకి రివార్డ్ వస్తుందంట. ప్రస్తుతానికి ఇప్పుడు 50,000 కాయిన్స్ వచ్చి ఉంటాయి అనమాట కంప్లీట్ చేసినందుకు. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇది మామూలుగా ఈ సబ్ సినారియో వచ్చేసి అప్డేట్ చేసి ఉంటుంది కదా దుకాయిబీ, అది దాని కొద్దీ అదే చేసి ఉంటుంది అనమాట. కాన్స్టిట్యూషన్స్ అంటే ఎవరు ఆర్డర్ లేకుండా తన కొద్దీ తను చేసింది కాబట్టి ఈ 50,000 కాయిన్స్ ఉంటాయి కదా, ఇవి కూడా తన ఓన్ పాకెట్లో నుంచే వచ్చి ఉంటాయి అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. సరేలే ఇవి ఇచ్చావు సరే, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు, నాకు నార్మల్గా ఇవ్వాల్సిన రివార్డ్స్ ఉంటాయి కదా అవి కూడా ఇవ్వు, ఏంటి ఇవి మాత్రం ఇచ్చేద్దాం అనుకుంటున్నావా అన్నట్లు దోగ్జా అడిగితే అది వచ్చేసి ఓ అవి కూడా ఇవ్వాలి కదా, నీకు ఇంకా రావాలి కదా, సరేలే ఈ సిచ్యువేషన్ మొత్తం కంప్లీట్ చేసినందుకు నీకు ఇంకా మంచి రివార్డ్ రావాలి అన్నట్లు ఇంకా బీహ్యూంగ్ రివార్డ్స్ తయారు చేయి అని చెప్తాడనమాట దోగ్గాకి వచ్చేసి. బీహ్యూంగ్కి అర్థం కాదు ఏంటో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా దోగ్గాకి అంటాడు, ఏంటి ఎన్నిసార్లు చెప్పాలేంటి, ఒక్కొక్కటి 2 సార్లు చెప్పాలా నీకు, తొందరగా పోయి రివార్డ్స్ రెడీ చేయన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట దోగ్గాకు.
దోక్ష అసలు ఏంటి వీడు ఏం చేస్తున్నాడు అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. బీహ్యూంగ్ ఏమో కానీ ఈ సినారియోకి నేను కాదు కదా, ఐ మీన్ ఈ సబ్ సినారియోని క్రియేట్ చేసింది దోగ్గ కదా, నేనెందుకు పే చేయాలి అన్నట్టు బీహ్యూంగ్ అంటూ ఉంటే ఇంకా ఆ దోగ్గకు అంటాడనమాట, ఏంటి బీహ్యూంగ్ ఈ మధ్య విన్నాను రూమర్స్ నీ ఛానల్ బాగానే గ్రో అవుతుందంట కదా అసలు ఈ మధ్య, చూస్తుంటే నిజమే అయినట్టుంది అన్నట్లు అంటూ ఉంటే బీహ్యూంగ్ కాదు అలాంటిదేం లేదు అని చెప్తూ ఉంటాడనమాట. దోగ్గకు విండనమాట, ఈ 6th సినారియో నీకు తెలుసు కదా కొరియను జపాను 2 కలిపి కంబైన్డ్గా వస్తుంది, ఏంటి మర్చిపోయావా అన్నట్లు అంటూ ఉంటే సారీ నేను తొందరగా ప్రిపరేషన్స్ చేస్తాను అని బీహ్యూంగ్ అంటూ ఉంటుంది అనమాట. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దోగ్గకు వచ్చేసి బీహ్యూంగ్కి పైన ఉండేవాడు, బీహ్యూంగ్ వచ్చేసి ఎప్పుడు దోగ్గకు మాటలు వినాల్సిందే అనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి దొకైబీస్లో కూడా ఇంతగా అథారిటీని మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారా అసలు, అందులో ఇంకా బీహ్యూంగ్ అంటే ఆ దొకైబీకి అంటే దొగ్గకి ఇష్టం లేదని చెప్పి తను ఇలా పవర్ని అబ్యూస్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడా. ఇంకా అప్పుడే వచ్చేసి దోగ్జా ఇంకా ఆలోచిస్తూ ఉండగా తనకి ఇంకా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట, ఎక్స్ట్రా రివార్డ్ సెటిల్మెంట్ అనేది స్టార్ట్ అయిందంట. ఇంకా వచ్చేసి ఫేవర్ ఆఫ్ ది పారాసైట్ రేస్ అనేది వచ్చి ఉంటుందన్నమాట, బేసిక్ ఎక్స్ట్రా రివార్డ్ లాగా. దాని తర్వాత ఇంకా కింద తనకి ఆప్షనల్గా 3 ఇస్తారంట, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంట. అలా ఫస్ట్ది వచ్చేసి ఇన్ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేస్ కోడ్, అంటే ఇది వచ్చేసి ఏ డైమెన్షన్లోకి వెళ్ళినా కూడా యూస్ చేయొచ్చు అనమాట ఈ కోడ్ని స్పేస్లో. ఇంకా దాని తర్వాత ఫింగర్లెస్ గ్లోవ్స్ అంట, అవి కూడా అన్నీ ఇక్కడ ఇచ్చిన 3 కూడా SSS గ్రేడ్ అనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి జంప్ బూట్స్ అంట. సో దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, చూస్తుంటే మంచివే ఇస్తున్నట్టుందే, అందులో అన్ని SSS గ్రేడ్ ఐటమ్సే కాబట్టి మంచివే అనమాట. సో ఇంక అప్పుడే వచ్చేసి బీహ్యూంగ్ వచ్చేసి చూస్ చేసుకొని ఈ రివార్డ్ని అంటుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు, ఇంతగా బుల్లి చేసిన తర్వాత కూడా తిను నాకు ఇంత మంచివి ఇస్తున్నాడే అని అనుకుంటూ ఉంటాడనమాట బీహ్యూంగ్ గురించి. ఇంకప్పుడే బీహ్యూంగ్ వచ్చేసి పర్సనల్గా వాళ్ళిద్దరు కన్వర్జేషన్లో చెప్తూ ఉంటుందన్నమాట పర్సనల్ ఛానల్లో, హే నేను పర్సనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు ఆ కోడ్ని తీసుకో, ఆ కోడ్ తీసుకుంటే నీకే బెటర్, దాంట్లో ఒక సీక్రెట్ ఫీచర్ కూడా ఉంటుంది, నీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది, అంటే ఇప్పుడు యూస్ కాకుండా తర్వాత యూజ్ అవుతుంది అన్నట్లు చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే అంతలోపల బీహ్యూంగ్ అలా మాట్లాడుతూ ఉండగానే ఇంకా పిలుస్తాడనమాట, హే బీహ్యూంగ్ అని పిలిస్తే బీహ్యూంగ్ వచ్చేసి చెప్పండి అంటే ఇంకా అప్పుడే బీహ్యూంగ్కి చెప్తూ ఉంటాడనమాట, మొత్తం ఆ కాన్స్టిట్యూషన్స్కి కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేయ ఐటమ్స్ గురించి, ఏంటి మర్చిపోయావా అంటే ఇంకా బీహ్యూంగ్ వచ్చేసి సరే అని చెప్తాడనమాట. జుంగ్హ్యూక్ అసలు నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు అని యూజింగ్హ్యూక్ని అడిగితే యూజింగ్హ్యూక్ ఏమో ఏం చెప్పడనమాట, అలానే నిలబడిపోయి ఉంటాడు, ఇందాక దోగ్జాన్ చూస్తాడు కదా అదే పోజ్లోనే నిలబడిపోయి ఉంటాడనమాట. అప్పుడే మనకు తెలుస్తుందనమాట యూజింగ్హ్యూక్ ఉన్నాడు కదా తను వచ్చేసి రిస్టోరేటివ్ హైబర్నేషన్ అనే ఒక లెవెల్ 3ని యాక్టివేట్ చేసి ఉంటాడనమాట. తన అంటే ఎగ్జాస్ట్ అయిపోయింటాడు కదా మొత్తం, అందుకోసమని. దోగ్జా అడుగుతాడు, ఏంటి నిలబడి వీడు పాస్అవుట్ అయిపోయాడా ఏంటి అన్నట్లు దోగ్జా చూసేసి, అయినా ఇందాక అంత ఫైట్ చేసింటాడు కదా యూజింగ్హ్యూక్, తన బాడీ అంత వీక్గా ఉన్నా కూడా తను అంతగా ఫైట్ చేయగలిగాడంటే మనం ఒప్పుకోవచ్చు, గ్రేటే అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే హన్సోయింగ్ వచ్చేసి, అంటే ఇప్పుడు యూజింగ్హ్యూక్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, తను సెలెక్ట్ చేసుకోలే కదా, నేను చూస్ చేసుకోమంటావా అయితే అన్నట్లు అడిగితే యూజింగ్హ్యూక్ లేసిన తర్వాత నిన్ను అటాక్ చేయాలనుకుంటే నువ్వు వెంటనే చూస్ చేసుకోవచ్చు అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. ఇంకా తర్వాత ఇంకా హన్సోయింగ్ ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతుంది. దోగ్జా వచ్చేసి నేను సబ్ స్పేస్ కోడ్ని తీసుకుంటాను అని చెప్తాడనమాట. ఇంకప్పుడే గోగ్దక్ అంటాడు, సరేలే అయితే మీరు కరెక్ట్గా మంచిదే చూస్ చేసుకున్నారు, పదా నేను ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇస్తాను అంటాడనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఇక్కడ కాదా ఇచ్చేది అన్నట్లు అనుకుంటే అప్పుడే గోగ్దక్ అంటాడనమాట, ఇక్కడ ఒక స్టాండర్డ్ ప్రొసీజ్యూర్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా రివార్డ్స్ అనేటివి ఇక్కడ అందరి మధ్యలో ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు వీడు అన్నట్లు అనుకుని ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను అని అడుగుతాడనమాట. అప్పుడే ఇంకా చెప్తాడు, నేను నిన్ను దొకైబీ క్యాబ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ ఇన్వైట్ చేస్తున్నాను అని అంటే ఇంకా దోగ్జా షాక్ అయిపోతాడు, ఏంటి దొకైబీ క్యాపా, ఆ దొకైబీ క్యాప్ అంటే ఏంటంటే మామూలుగా అవి వాళ్ళకి ఒక రూమ్ లా ఉంటుందన్నమాట, అక్కడ వాళ్ళ ట్రూ ఫామ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు నిజంగా మనకి దొకైబీస్ చూపిస్తారు కదా అవి వాళ్ళ నిజమైన ఫామ్స్ కాదంట, వాళ్ళు దొకైబీ క్యాప్లో మాత్రమే నిజమైన ఫామ్లో ఉంటారంట, దాన్ని ఒక రూమ్ అంటారనమాట. సో దోగ్జా అడుగుతాడు, ఏంటి అంత దూరం నేను రావాలా, నాకు ఎక్కడే ఇస్తే పోదా అన్నట్లు దోగ్జా అడుగుతూ ఉంటాడు. అంటే దోగ్జా ఎందుకు వెళ్ళొద్దు అనుకుంటాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడేం చేస్తాడో ఎవరికి తెలుసు అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అందులో వచ్చేసి ఇలా దొకైబీ క్యాప్లోనే రివార్డ్స్ ఇవ్వాలా అనేది ముందు ఎక్కడా లేదనమాట. సో వీడు కావాల్సిన ఇలా చేస్తున్నాడని దోగ్జాకి అర్థమై ఇక్కడే ఇవ్వు అని అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జాకి అంటాడు, నువ్వు ఇలానే చేస్తూ ఉన్నావు అనుకో నేను నీకు ఇవ్వాల్సిన రివార్డ్ కూడా ఇయ్యను, క్యాన్సిల్ చేసేస్తా అంటాడనమాట. దోగ్జా వచ్చేసి పర్లేదులే చేసేసేయి అని చెప్తాడనమాట. ఇంకప్పుడే దోగ్జాకి అంటాడనమాట, చూస్తుంటే బాగానే ఉంది ఇది అనుకుంటూ ఉంటాడు.
దోక్ష అనుకుంటూ ఉంటాడనమాట. స్టార్ స్ట్రీమ్ ఉంటుంది కదా, దీంతో వచ్చేసి సినారియో రివార్డ్స్ అనేవి చాలా బాగా ఉంటాయన్నమాట. అంటే కరెక్ట్గా చెక్ చేస్తారు కూడా అనమాట. అంటే ప్రతి సినారియోకి రివార్డ్స్ ఖచ్చితంగా అందినాయా లేదా అన్నట్లు. సో ఇది కేవలం సబ్ సినారియో అయినంత మాత్రాన ఇట్లా రివార్డ్స్ క్యాన్సిల్ చేయడానికి ఉండదన్నమాట. ఆ విషయం దోగ్జాకి తెలిసి అంత కాన్ఫిడెంట్గా చెప్తాడనమాట క్యాన్సిల్ చేసేసేయి అన్నట్లు. సో అప్పుడే వచ్చేసి అది ప్రైవేట్గా కమ్యూనికేట్ చేస్తుందనమాట దోగాకు వచ్చేసి, హే అలాంటిది అందరి ముందర చూపిస్తే బాగుంటుంది కదా అన్నట్లు అంటూ ఉంటుంది. దోగ్జా ఆశ్చర్యపోతాడు, ఏంటి నాతో దొకైబీ కమ్యూనికేషన్లో యూస్ చేస్తుందా ఇది అన్నట్లు అనుకుంటాడు దోగ్జా. ఇంకా అది బయట ఏమో చెప్తూ ఉంటుంది, నీ స్టోరీ ఇక్కడ వాళ్ళకే కాదు చాలా వాళ్ళకి అందరికీ తెలుసు, నువ్వు కాన్స్టిట్యూషన్స్లో చాలా ఫేమస్ అయిన వాడివి, ఇంకా కొరియా పెనిన్సులా ఏంటి మొత్తం అంతా నీ గురించి తెలుసు అన్నట్లు ఇంకా దొకైబీ బయట చెప్తూ, లోపలేమో దోగ్జాతో ప్రైవేట్గా ఏమో, నేను నీతో పాయింట్కి వస్తాను, నువ్వు తొందరగా నా ఛానల్లోకి ట్రాన్స్ఫర్ అయిపో, నేను ప్రస్తుతం అయితే నా ఛానల్ ఉంటుంది కదా ఈ ఎంటైర్ పెనిన్సులాలోనే మొత్తం అంతా వ్యాపిద్దాం అనుకుంటున్నాను, దానికి నీకేమైనా కండిషన్స్ ఉంటే చెప్పు, నేను అన్నిటినీ చూస్తాను అన్నట్లు అంటూ ఉంటుంది అనమాట. దోగ్జా అనుకుంటాడు, ఆహా చూడండి అసలు ఏం జరుగుతుందో, నన్ను వేరే వాళ్ళ ఛానల్లోకి ఇంతగా స్కౌట్ చేస్తున్నారా అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట దోగ్జా. అంటే నిజంగా దోగ్జా ఆలోచిస్తే మాత్రం ఇది నిజంగా ఒక మంచి సిచ్యువేషనే అనమాట దోగ్జాకి. ఏమైనా సాకర్ టీం అనుకో, నేషనల్ టీం లాగా బీహింగ్, అదే ఇప్పుడు ఈ దోగ్జాకు వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట. అట్లా అనమాట నార్మల్గా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే దోగ్జా బయటకి చెప్తాడనమాట, సర్లే ఎంతసేపు అని ఇలా చేస్తూ ఉంటావు, నాకు ఓపిక నశించిపోతుంది, తొందరగా నాకు ఐటమ్ ఇస్తావా ఇవ్వవా అని అంటూ ఉంటాడనమాట. అప్పుడు ఇంకా ఆ దోగ్గాకు అంటాడనమాట, ఆహా మొత్తానికి నీ డిసిషన్ ఇదేనా, సరేలే చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో, నువ్వు రూమర్స్ చెప్పినట్టుగానే నీవు ఇలానే ఉన్నావులే, కానీ నువ్వు ఒకవేళ ఇలానే ఉండాలనుకుంటే నేను మాత్రం ఏం చేయలేను, సరేలే నీ రివార్డ్ని ఇవ్వాలి కదా, కానీ అంతకుముందు అన్నట్లు మళ్ళీ ఆ మాట అంటూనే ప్రైవేట్ ఛానల్లో దోగ్జాకు చెప్తూ ఉంటాడనమాట, ఏంటి మరి ఇంత ఆరోగ్యంగా ఉంటే పనికిరాదు, ఒకరోజు నీకే అర్థమవుతుంది అసలు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో అన్నట్లు అని బయటికి చెప్తూ ఉంటాడనమాట. సరే ఓ డియర్ కాన్స్టిట్యూషన్స్, మీరందరూ ఉన్నారు కదా ఇక్కడే, మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ సినారియో చూపిస్తాను. ఇప్పుడు ఇంతవరకు మంచి సినారియోసే చూశారు కదా, కానీ మీ అందరికి ఒక అన్ఫార్చునేట్ న్యూస్ చెప్పాలి నేను ఇప్పుడు. అదేంటో తెలుసా మీకు, ఇక్కడ ఒక పర్టికులర్ ఛానల్ ఉంది, తను మాత్రం సోల్లో ఉంటుంది, ఆ ఛానల్ మాత్రం ఇల్లీగల్ మ్యానిపులేషన్ సినారియోస్ని చేస్తుంది అన్నట్టు చెప్తుంది అనమాట దోగ్గాకు అందరికీ. ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నీ వింటూ ఉంటాయన్నమాట. అసలు దోగ్గాకు ఏం చెప్తున్నాడో ఎందుకు ఎలా అదంతా వింటూ ఉంటారనమాట. అప్పుడే దోగ్గాకు అంటాడు, ఇక్కడ ఉన్నాడు కదా ఈ బీహింగ్, తిన ఛానల్ వచ్చేసి చాలా ఇల్లీగల్లో మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంది సినారియోస్లో అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. బీయింగ్ ఏమో ఏంటి నా ఛానలా అన్నట్టు అమాయకంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే దోగ్గాకు ఇంకా చెప్తూ ఉంటాడనమాట, ఈ సోల్లో ఉండే ఈ లెసర్ దొకైబీస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాము, దాన్ని బట్టి మాకు ఏం తెలిసిందంటే ఈ ప్లాజిబిలిటీ ఉంది కదా దీన్ని కూడా బ్రీచ్ చేసేసింది ఈ బీహింగ్ ఛానల్, చాలా సినారియోస్లో మ్యానిపులేషన్ కూడా జరిగింది ఆ ఛానల్లో, కాబట్టి దొకైబీస్ అంటే లెసర్ దొకైబీస్ ఉన్న వాళ్ళందరి తరపున నేను చెప్తున్నాను, ఒకసారి మీరు ఈ ఛానల్ని చూడాల్సిందే, ఖచ్చితంగా ప్రాబబిలిటీ కన్ఫర్మేషన్ అసెస్మెంట్ ఉంటుంది ఇక్కడ, మీరు ఖచ్చితంగా చెక్ చేయండి, వీళ్ళు ఇల్లీగల్ మ్యానిపులేషన్స్లో పార్ట్ అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా దోగ్గాకు వచ్చేసి నవ్వుతూ ఉంటాడనమాట, తన ప్లాన్ ఏదో వర్కౌట్ అయిపోయింది అన్నట్లు. ఇంకప్పుడే హ్యాన్సు ఇంక అంటుంది, ఏంటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఇంతవరకు మూసుకొని ఉంటుంది కదా, ఇప్పుడెందుకు సడన్గా ఆ ప్లాసిబిలిటీ అవన్నీ బయటకు తీస్తుందంటే దోగ్జా అంటాడనమాట, ఏంటి ఇంకా అర్థం కాలేదా, వాడు మనతో ఫైట్ చేయాలనుకుంటున్నాడు అన్నట్టు చెప్తాడనమాట. సో ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, వాడు ఇంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయినాడంటే అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, వీడు నేను వాడి ఛానల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అడ్డు చెప్పానని చెప్పేసి ఇంత పెద్ద ప్లాన్ వేసాడా వీడు, ఇంత పెద్దగా ఇంత చేస్తున్నాడా అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. ఇంకప్పుడే వచ్చేసి బీహింగ్ వచ్చేసి అంటే వాళ్ళ ప్రైవేట్ ఛానల్ దొకైబీ ఛానల్లో అంటూ ఉంటుంది అనమాట దోగ్జాతో, అసలు ఇప్పుడు నేనేం చేయగలను ఇప్పుడు అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అడుగుతాడు, నిజం చెప్పు, ఇంతవరకు మన ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నాం కదా, అది ఎవరికైనా తెలిసిందా అంటే, లేదు అలాంటిది ఏం జరగలేదు అని బీహింగ్ అంటాడనమాట. లేదంటే నేనేమైనా దొకైబీ బ్యాగ్లో నుంచి ఏమైనా కొంటూ ఉంటే ఎవరైనా చూసారా అంటే, అది కూడా కాదు అని దొకైబీ చెప్తుందనమాట. అయితే నువ్వు ఎందుకు అంత వరీ అవుతున్నావు, అయినా ఒకవేళ నిజంగా అవన్నీ వాళ్ళకి తెలిసినా కూడా అసలు అది ఈ వారెంట్ కిందికి రాదు, అంటే ప్లాజిబిలిటీ కన్ఫర్మేషన్ అసెస్మెంట్ ఉంది కదా దీనిలో కిందికే రాదు, అసలు నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు, అసలు మనం చేసింది ఏది రూల్స్కి అగైనెస్ట్గా లేదులే అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట తనకి. దాని తర్వాత మనకి కింద నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట, బీహింగ్ ఛానల్ని రిపోర్ట్ చేసింటారనమాట సినారియో మ్యానిపులేషన్ కిందికి. ఇంకా బ్యూరో వచ్చేసి కరెంట్గా ఆ రిపోర్ట్లోకి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఖచ్చితంగా ఈ కన్ఫర్మేషన్ అసెస్మెంట్ అనేది డ్రాప్ అయిపోతుందిలే, ఎందుకంటే వీళ్ళకి ప్లాసిబిలిటీకి అగైనెస్ట్గా ఏం వైలేట్ చేసినట్టు ఎవిడెన్స్ కూడా ఉండిండదనమాట.
ఇంకా దోగ్జా ఆ విషయం అనుకొని ఇంకా బయటికి దోగ్గక్ని అంటాడనమాట, ఓయ్ ఎంతసేపు నా రివార్డ్ ఇవ్వకోకుండా అలానే ఉంటావు, చూస్తున్నావు కదా కాన్స్టిట్యూషన్స్ చాలా బోర్ కొడుతుంది వాటికి, తొందరగా రివార్డ్ ఇవ్వు అన్నట్లు అంటుంటే ఇంకా అప్పటి దొకైబి అంటుంది, ఆహా అది ఇవ్వడం ఇప్పుడు చాలా కష్టంలే, దానికంటే ముందు మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది, దాన్ని ముందు తీర్చుకోవాలి అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. అది నీ గురించి కూడా సంబంధించింది అని చెప్తాది. దాని తర్వాత ఒకటికి స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ మనం చూస్తే లీ సోల్హా ఉంటుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి అది నా బ్యాటిల్ కదా లీ సోల్హాతో అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దాని తర్వాత ఆ ఇమ్యూన్ థాట్ దగ్గర ఉంటుంది కదా, అప్పుడు యాంటీనస్ తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఆ సీన్ని చూపిస్తారనమాట. అంటే దోగ్జా అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు కదా, అదంతా చూపిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా దోగ్గకు అంటూ ఉంటాడనమాట, చూస్తున్నావు కదా ఇక్కడ ఉండే స్క్రీన్స్ అన్నిట్లో ఒకటి మాత్రం కామన్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఏంటి అవి ఇంకా నేను లైకాన్ కలిసి యాంటీనస్తో, దాని తర్వాత ఇంకా నేను మింగిల్సాను పోరాడినవి, అసలు ఏంటి వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడా. ఇంకా అప్పుడే దోగ్గకు అంటాడు, చూసావు కదా ఈ 3 ఫైట్స్లో ఒకటి మాత్రం కామన్ పాయింట్ ఉంది, అదేంటంటే నువ్వు డైరెక్ట్గా ఆ పాయిజన్ రెవెల్ని చంపేసి ఆ డిజాస్టర్ని ఆపిండొచ్చు, లేకపోతే కనీసం యాంటీనస్ని చంపైనా ఆపిండొచ్చు, కానీ నువ్వు అప్పటికీ ఆపలేదు. లాస్ట్కి అంటే ఆ డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత కూడా సాంగ్ ఆఫ్ ది స్పాట్ యూస్ చేసి దోగ్జా చంపుదాం అనుకుంటాడు కదా, అప్పుడు చంపిండొచ్చు అని అంటుంటాడు. ఫస్ట్ 2 నేను ఒప్పుకుంటా, కానీ థర్డ్ది ఏంటంటే దోగ్జా సాంగ్ ఆఫ్ ది స్పాట్ని యూస్ చేస్తున్నా కూడా అది యాక్టివేట్ అవ్వదు కదా. సో మొత్తానికి ఆ 3 సిచ్యువేషన్లో కూడా నువ్వు చంపిండొచ్చు కదా, కానీ నువ్వు చంపలేదు, కావాల్సినే చంపలేదు అని అంటూ ఉంటాడనమాట దోగ్గకు. అప్పుడే ఈ డియర్ కాన్స్టలేషన్స్ మీరందరూ బాగా వినండి. ఈ ఇన్కార్నేషన్ ఉన్నాడు కదా కిమ్ దోగ్జా, తను ఇంకా ఈ బీహ్యూంగ్ ఉన్నాడు కదా ఛానల్ స్టోరీ టెల్లర్, వాళ్ళిద్దరు కలిసి ఈ స్టోరీని కలిసి కన్స్పైర్ చేస్తున్నారు. మీరే బాగా గమనించండి, ప్రతి దాంట్లో వాళ్ళకి కావాల్సిగా వాళ్ళకి ఉన్న ఎబిలిటీస్ని కంట్రోల్ చేసుకొని మ్యానిపులేషన్ చేస్తున్నారు ప్రతి సినారియోలో అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట. వీడేంటి ఇలా ఉన్నాడు, అయినా మొత్తానికి ప్లాసిబిలిటీ కన్ఫర్మేషన్ అసెస్మెంట్ అనేది వీడి గోలే కాదు అసలు, ఫస్ట్ నుంచి చూస్తుంటే వీడి గోల్ ఇంకోటి ఉంది అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే దోగ్గకు అంటూ ఉంటాడనమాట, చూశారు కదా ఇక్కడ ఉన్న సినారియోస్లో అన్నింటిలోకి చూశారు కదా వీళ్ళు ఎలా తయారు చేశారు ఈవెంట్స్ని, ఎప్పుడూ అయిపోవాల్సినవి ఇప్పటి వరకు ఇలా తెచ్చారు, అందరికీ స్ట్రెస్ లాగా తెచ్చారు అందరికీ, ఇంకా మీరే గమనిస్తే వీళ్ళ ఇద్దరు సెల్ఫిష్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట దోగ్గకు మొత్తం. ఇంకప్పుడే కాన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చేసి ఇలా బీహ్యూంగ్ని చూస్తూ ఉంటాయన్నమాట. దోగ్జా అనుకుంటాడు, మొత్తానికి దోగ్గకు ఫస్ట్ నుంచి ప్లాన్ చేసింది ఏంటంటే ఈ బీహ్యూంగ్ ఛానల్ ఉంటుంది కదా దీన్ని ఎలాగైనా ముగించేద్దాం అన్నట్లు ఇంకా ఆలోచించి ఇదంతా కాన్స్పిరేషన్ అంతా వాడు చేసింటాడు. ఇంకా కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి అసలు ఈ ఛానల్ ఎప్పుడెప్పుడు అంటే బీహ్యూంగ్ ఛానల్ ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు మూసేస్తారా అన్నట్టు ఇంకా చూస్తూ ఉంటాయి అనమాట ఎగ్జైట్మెంట్తో. ఇంకా బీహ్యూంగ్ చెప్తూ ఉంటాడు, లేదు లేదు అదంతా తప్పు, నిజం నమ్మండి, నన్ను కాన్స్టిట్యూషన్స్ నమ్మండి అని అంటూ ఉంటాడనమాట. కానీ కాన్స్టిట్యూషన్స్ ఏం వినమనమాట. కొన్ని కాన్స్టిట్యూషన్స్ బీహ్యూంగ్ నిజంగానే అలా చేసింటాడని ఆలోచించి ఛానల్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాయంట. ఇక్కడ బీహ్యూంగ్ వచ్చేసి ఇంకా మామూలుగా బీహ్యూంగ్ సైజు ఉండేది చిన్నది అయిపోతుంది అనమాట. అంటే ఛానల్లో కాన్స్టిట్యూషన్స్ ఎంత తక్కువగా ఉంటే అంత చిన్న స్కేల్, అంటే అంత చిన్న బాడీ వచ్చేస్తుంది బీహ్యూంగ్కి. సో ఇంకా దోగ్జా అంటాడు, మొత్తానికి ఆ ఛానల్ మొత్తం నాశనం అయిపోయింది కదా, ఇంకా చేసేదేముంది, నాకు నా సిచ్యువేషన్ బాగా అర్థమైంది, సరే తొందరగా నా రివార్డ్ ఇవ్వు, నీ పని అయిపోతే నేను నీ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తాడనమాట. ఇంకా ఆ దోగ్గకు వచ్చేసి ప్రైవేట్ ఛానల్లో దోగ్జాతో మాట్లాడుతూ ఉంటాడు, మొత్తానికి నీకు అర్థమైనట్టుంది, సరేలే ఇప్పుడు ఇంకా పోదామా అన్నట్లు అంటూ ఉంటాడనమాట. అప్పుడే బీహింగ్ వచ్చేసి ఏడుస్తూ చూస్తుందనమాట, ఏంటి నువ్వు అన్నట్లు ఇంకా దోగ్జాని చూస్తుంటే దోగ్జా అంటాడు, హే నన్నేం అలా చూడనవసరం లేదు, ఇప్పుడు చూసావు కదా ఈ సిచ్యువేషన్లో నన్ను మాత్రం ఏం చేయమంటావు అని దోగ్జా అంటాడు. ఇంకప్పుడే సరేలే మంచిదేలే, సరే వెళ్దాం పదా అనేసి ఇంకా ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. నీ రివార్డ్ నీ కోసం వెయిట్ చేస్తుందని దోగ్గకు వచ్చేసి దోగ్జాని ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. ఇంకా చూస్తే దోగ్జా వచ్చేసి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయిపోయింటాడా, చూసి ఇదేనా దోగ్గ క్యాప్ అనుకుని చూస్తూ ఉంటాడు. తిరిగి చూస్తే అక్కడ మొత్తం గ్యాలక్సీలా కనిపిస్తూ ఉంటుంది అనమాట, మొత్తం నక్షత్రాలు కాన్స్టలేషన్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. దోగ్జా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటాడా. అప్పుడే ఇంకా దొకైబి వస్తుంది అనమాట. దాన్నే స్టార్ స్ట్రీమ్ అంటాము మేము, చాలా బాగుంది కదా వ్యూ చూడడానికి, నేను ఒక్కొక్కసారి దాన్ని చూస్తే అలానే ఆగిపోతాను, అసలు అంత బాగుంటుంది అది అన్నట్లు ఇంకా దోగ్గకు అంటూ ఉంటాడు. దోగ్జా ఏంటి నువ్వు ఇప్పుడు అని అంటుంటే, ఏంటి సర్ప్రైజ్ అయ్యావా, నా రియల్ వాయిస్ ఇదే అని దోగ్గకు అంటాడనమాట. అంటే దొకైబీలకి యాక్చువల్ వాయిస్ వేరు ఉంటుంది, వాళ్ళ బ్రాడ్కాస్ట్లో నుంచి చేసే వాయిస్ వేరు ఉంటుంది అనమాట. కానీ దోగ్జా ఫస్ట్ టైం ఒక దొకైబీది రియల్ వాయిస్ వింటూ ఉంటాడనమాట. సో అయితే మొత్తానికి ఈ దోగ్గది రియల్ కోర్ అంటే కోర్ ఫామ్ ఇదేనా అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు.
ఏంటి అలా చూస్తున్నావు, కొంపదీసి ఏమైనా ప్లాన్ వేస్తున్నావా ఏంటి అన్నట్లు దోగ్జకు అడుగుతూ ఉంటే దోగ్జా అంటాడు, హా ఏమంటున్నావు అసలు, "మ్మ్, ఏంటి నిన్ను చంపుతాను అనుకుంటున్నావా ఏంటి" అని దోగ్జా అంటే, ఏంటి నీకు తెలుసు కదా అది అసలు ఇంపాసిబుల్ అని అన్నట్లు ఇంకా దోగ్గాకు అంటూ ఉంటాడు. సరేలే నేను కూడా ఒక దొకాయి మీద ఫైట్ చేయాలనుకోవడం లేదు అన్నట్లు ఇంకా దోగ్జా అంటే, ఇంక అప్పుడే దోగ్గాకు సర్లే మన కాంట్రాక్ట్ని సైన్ చేద్దామా స్టార్ట్ చేద్దామా అన్నట్లు అంటూ ఉంటాడు. ఇంకప్పుడే అక్కడికి బీహుంగ్ని కూడా తీసుకుని వస్తుందనమాట. బీహుంగ్ని మొత్తం కట్టేసి తీసుకొని వస్తుందనమాట. ఏంటి బీహుంగా అని దోగ్జా చూస్తాడు. ఇంకప్పుడే ఇంకా దోగ్గాకు అంటాడనమాట, నేను బీహింగ్నే తీసుకొని వచ్చాను ఎందుకంటే మన ఇద్దరు కాంట్రాక్ట్కి విట్నెస్గా ఉండాలి కదా, అందులో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఉంది కదా దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి కదా ఫస్ట్ మన ఇద్దరిది ఫామ్ కావాలంటే న్యూది అన్నట్లు అంటూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు, అనుకున్నట్టే ఖచ్చితంగా ఈ దోగ్గకి మా ఇద్దరు కాంట్రాక్ట్ విషయం తెలిసిపోయినట్టుంది అనుకొని ఇంకా బయటకు చెప్తూ ఉంటాడు అనమాట. నీ ఇష్టం వచ్చినట్టు చేయి నాకేం పర్వాలేదు ఏమైనా చేసుకో అన్నట్టు దోగ్జా అంటే, చూస్తుంటే మన ఇద్దరం ఒకే మాట మీద ఉన్నట్టున్నాం, సరేలే ఫస్ట్ నువ్వు అంటే మన కాంట్రాక్ట్ ఉంది కదా తను చెక్ చేసుకోవాలనుకుంటున్నావా అన్నట్టు దోగ్గకు అంటాడనమాట. ఎందుకంటే దోగ్గకి ఇంతవరకు ఇలాంటి కాంట్రాక్ట్ ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పేసి స్క్రీన్ వస్తుంది దోగ్జా ముందరికి. దాన్ని చూసి దోగ్జా అనుకుంటాడు, ఏంటి డొనేషన్ మనీ డిస్ట్రిబ్యూషన్ 5:5 కోపం వచ్చేస్తుంది అనమాట దోగ్జాకి. ఏంటి సగం డబ్బులు మొత్తం తనకి ఇచ్చేయాలా నేను, ఇంకా అది పక్కన పెడితే దోగ్జాకి ఫ్రీడమ్ అనేదే ఉండదన్నమాట. ఎన్ని కండిషన్స్ పెట్టిందంటే ఫ్రీడమ్ లేకుండా చేసి ఉంటుందన్నమాట. అన్నిటికంటే వర్స్ట్ ఏంటంటే ఇంతవరకు దోగ్జా అసలు ఎప్పుడే కానీ యూల్గా లేడనమాట. ఎప్పుడు గ్యాపే, అంటే దోగ్జాని కాంట్రాక్ట్ రెడీ చేసేవాడు ఎప్పుడు చూసినా. కానీ ఈ సిచ్యువేషన్లో కాంట్రాక్టర్ దోగ్గకు అనమాట. ఇంకా దోగ్గకు అడుగుతాడనమాట, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు, సరిపోయిందా నీ స్టాండర్డ్కి తగ్గట్టే ఉందా, నీకు నచ్చితే కావాలంటే ఏమన్నా కొన్ని అడ్జస్ట్మెంట్ చేస్తా అంటే చేసుకో అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అనుకుంటాడు, ఏంటి బిజినెస్ స్టాండర్డ్సా, అసలు బీహ్యూంగ్ కూడా ఫస్ట్ నుంచి ఎప్పుడే కానీ నాకు ఇలాంటి కాంట్రాక్ట్ ఒకటి ఇవ్వలే అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు, సరేలే ఇదేం మరీ అంత దారుణంగా లేదు కానీ నేను సైన్ చేయగలను, కానీ దానికంటే ముందే నా దగ్గర ఒక సజెషన్ ఉంది అంటే దోగ్గాకు అడుగుతాడు, ఏం సజెషన్ ఏంటది అని అడిగితే, నేను మాత్రమే నీ ఛానల్లోకి మూవ్ అయితే నీకేం బెనిఫిట్ ఉంటుంది చెప్పు, కానీ ఒకవేళ ఆ బీహ్యూంగ్ ఛానల్లో కొంతమంది కాన్స్టిట్యూషన్స్కి నేనంటే బాగా నచ్చిన కాబట్టి వాళ్ళు కూడా నాతో పాటు వస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నారు నీకే మంచిది కదా అంటే, ఎవరు వాళ్ళెవరు అన్నట్లు అడిగితే, ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్, అబియాసల్ బ్లాక్ ఫ్రేమ్ డ్రాగన్, డెమోన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా అంటే, ఇంకా అప్పుడే ఆ దోగ్గాకు ఆశ్చర్యపోతాడు, ఏంటి ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండా, బీహ్యూంగ్, అసలు నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను, అసలు ఏంటి ఇంత మంచి కాన్స్టిట్యూషన్స్ నీ దగ్గర ఉన్నారా అన్నట్లు అంటూ ఉంటారనమాట. బీహ్యూంగ్ వచ్చేసి ఇంకా దోగ్జాతో అంటూ ఉంటాడనమాట ప్రైవేట్గా, అసలు ఏంటి నువ్వు నన్ను ఇలా ఏంటి మోసం చేస్తున్నావా, నాకు ఎలా చేయగలవు నువ్వు ఇది అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అంటాడు, బీహ్యూంగ్ నీకు నా మీద నమ్మకం ఉందా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అన్నట్టు బీహ్యూంగ్ అంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా అంటాడు, ఇది ఒక్కసారికి నన్ను నమ్ము అంతా నాకు వదిలేసి, నువ్వు కానీ ఇప్పుడు నాతో ఒప్పుకోకపోతే మనం ఇప్పటి వరకు చేసిందంతా నాశనం అయిపోతుంది, ఇది ఒక్కసారికి నన్ను నమ్ము అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. ఇంకప్పుడే దోగ్జా ఆ దోగ్గాకుతో అంటూ ఉంటాడు, సరేలే ఇదంతా ఓకే కానీ నేను ఇలా ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా నాతో పాటు తీసుకురావాలనుకుంటున్నాను అన్నట్లు అంటే, అప్పుడే ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడనమాట, తొందరగా ఒకసారి కనెక్ట్ చెయ్యి నీ ఛానల్ని నా ఛానల్తో, అలా చేస్తే కనెక్షన్ ఓవర్లాప్ అవుతుంది కదా అని దోగ్గాకు అంటాడనమాట. అదేం పర్వాలేదులే ఒకసారి చెయ్యి, నేను కాన్స్టిట్యూషన్స్తో ఒకసారి క్విక్గా మాట్లాడేసి వాళ్ళని త్వరగా నా ఛానల్లోకి స్విచ్ అయ్యేలాగా చేస్తాను అని అంటూ ఉంటే, సరేలే నీ ఇష్టం నువ్వు కూడా చెప్పింది కరెక్టే అని ఇంకా దోగ్గాకు అంటాడనమాట. ఇంకప్పుడు దోగ్జా అంటాడు, అది పక్కన పెట్టినా నాకు కొంచెం క్యూరియస్గా ఉంది, అసలు నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను, నేను నీ ఛానల్కి వస్తే నేను నీతో కాంటాక్ట్ చేస్తే ఎలాంటి వాళ్ళు అంటే ఎలాంటి కాన్స్టిట్యూషన్స్ నన్ను చూస్తూ ఉంటాయి నేను చూడాలనుకుంటున్నాను అన్నట్టు దోగ్జా అంటాడనమాట. అంటే నీది పెద్ద ఛానల్ కదా, నీ ఇలాంటి ఛానల్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒకసారి నన్ను చూడనివ్వవా అంటే, దోగ్గాకు వచ్చేసి, బీహ్యూంగ్ నువ్వు నిజంగానే చాలా మంచి ఇన్కార్నేషన్తోనే సైన్ చేసుకున్నావు కాంట్రాక్ట్, కానీ ఏం చేద్దాం ఇప్పుడు తను నా వాడైపోయాడు అన్నట్లు అంటూ ఉంటాడనమాట. సరే నువ్వు అన్నదానికి నేను ఒప్పుకుంటున్నాను ఈ డీల్కి, సరే ఒకసారి నువ్వు ఒకసారి చూడు ఒక పెద్ద ఛానల్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చేస్తే ఒకసారి చిటికేస్తుందా, అప్పుడే మొత్తం ఛానల్స్ వస్తూ ఉంటాయి అనమాట, మొత్తం అన్ని కాన్స్టిట్యూషన్స్, దోగ్జా చుట్టుపక్కల మొత్తం కాన్స్టిట్యూషన్సే అనమాట. ఏంటి ఇంతమంది ఫిక్స్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు వీడికి, అందులో ఈ కాంటినెంటే కాదు వేరే వేరే కాంటినెంట్స్ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. ఈ ఛానల్లో కనుక నేను నిజంగానే జాయిన్ అయితే నాకు ఒక్కసారిలోనే ఇన్ని కాయిన్స్ వస్తాయి, అసలు నమ్మలేకపోతున్నాను అన్నట్లు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. సరే ఇంకా చూసుకున్నావు కదా ఏమనుకుంటున్నావు అన్నట్టు దోగ్గాకు అడిగితే, ఇంకా దోగ్జా చాలా లార్జ్గా ఉంది అసలు చాలా ఇంప్రెసివ్ నేను అనే అంటూ ఉంటాడనమాట.
ఇంకా అప్పుడు దోగ్గాకు వచ్చేసి మళ్ళీ కాంట్రాక్ట్ గురించి సరే కాంట్రాక్ట్ ఫామ్ చేద్దామని ఏదో మాట్లాడుతుంటే అంతలోపల దోగ్జా ఆపేస్తాడనమాట. ఆపేసి దానికంటే ముందు నేను మా కాన్స్టిట్యూషన్స్ అన్నిటికీ బాయ్ చెప్పాలనుకుంటున్నాను, ఒకసారి చెప్పొచ్చా అంటే సరేలే అని దోగ్గాకు అంటాడా. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, టోక్యో డోమ్లో ఉన్న కాన్స్టిట్యూషన్స్ అందరూ మీరందరూ నన్ను వినగలుగుతున్నారా అంటే ఆ కాన్స్టిట్యూషన్స్ అన్ని దోగ్జాని చూస్తూ ఉంటాయన్నమాట. అప్పుడే మీరందరూ నా స్టోరీని వినే ఉంటారు కదా, దాదాపు వినే ఉంటారు. సో నా పేరు కిమ్ దోగ్జా, నేను ఇక్కడ అబ్జల్యూట్ త్రోన్ని అంతా విరగొట్టింది నేనే, ఇంకా అసలు ఈ కింగ్ ఆఫ్ కింగ్లెస్ వరల్డ్గా తయారైంది కూడా నేనే. సో మీకు తెలుసు కదా నాకు అసలు ఒక స్పాన్సర్ కూడా లేడు. నిజం చెప్పాలంటే ఇది సిచ్యువేషన్ నాది, అందులో మీ అందరితో వర్క్ చేయడానికి నేను చాలా ముందు చూస్తున్నాను. ఇంకా అదంతా పక్కన పెడితే ఇంకా దోగ్జా చెప్తుంటే ఆ కాన్వర్సేషన్స్ అన్నీ బాగా ధ్యాసగా వింటూ ఉంటాయన్నమాట, ఏం చెప్తున్నాడా అని చెప్పేసి. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, అవును అదంతా కరెక్టే, దానికంటే ముందు నేను అసలు ఒక స్మాల్ ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ ఆపర్చునిటీ మొత్తం ఇక్కడ ఉండే పర్టికులర్ ఛానల్కి మాత్రమే. అండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, మామూలుగా ఇక్కడ సౌత్ కొరియా అండ్ జపాన్కి కనెక్షన్లో ఒక జాయింట్ ఈవెంట్ ఉందంది కదా. సో మీ అందరికి ఎవరెవరైతే క్యూరియస్గా ఉన్నారో వాళ్ళందరూ తొందరగా వీహ్యూంగ్ ఛానల్కి వచ్చేయండి, నేను ఆ ఛానల్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఒక లాటరీ కూడా ఉంటుంది, మీ అందరికీ కాయిన్స్ వస్తాయి అని చెప్తూ ఉంటాడు అన్నమాట దోగ్జా. అలా దోగ్జా అంతా వాళ్ళకి చెప్తూ ఉంటాడు, కాయిన్ లాటరీ ఇవన్నీ చెప్తూ ఉంటే ఇంకా దొకై బిహైండ్ మీన్ దోగ్గాకి ఏం చేస్తాడంటే కట్ చేస్తాడనమాట వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ని. ఏంటి నేను డిస్కనెక్ట్ అయిపోయాని అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్గా కడుస్తూ ఉంటాడు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఏం చేస్తున్నానేంటి, ఒక ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నాను ఇంకేం చేస్తా అని దోగ్జా అంటాడనమాట. ఏంటి ఏం చేస్తున్నావు అసలు, నాతో ఆటలాడుతున్నావు అసలు, అయినా నా ఛానల్లో ఉండే కాన్స్టిట్యూషన్స్ మరి అంత ఫూల్స్ కాదులే నీ ఛానల్లోకి రావడానికి అని అంటూ ఉంటాడు. అప్పుడే దోగ్గాకు ఓపెన్ చేసి తన ఛానల్ చూస్తూ ఉంటాడనమాట. దోగ్జా అనుకున్నట్టే నా ప్లాన్ కరెక్ట్గానే ఫాలో అవుతుంది అంటే దోగ్జా ఏమనుకుంటాడు, ఇప్పుడు చూడు కరెక్ట్ వీళ్ళందరూ క్యూరియస్గా ఉంటారు అసలు ఆ కాయిన్ ఏంది లాటరీ ఏంది అని ఉంటే, ఇప్పుడు ఇది దోగ్గాకేమో మధ్యలో కట్ చేసి ఉంటుంది. వాళ్ళందరికీ ఇంకా క్యూరియస్ ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ అన్నీ ఉంటాయి కదా, ఇంకా చెప్పేసి వాళ్ళందరూ వచ్చేసి వీహ్యూంగ్ ఛానల్కి వచ్చేస్తారు కదా చూడడానికి ఏం జరుగుతుందా అనేసి. అందులో కరెక్ట్ మూమెంట్లో కట్ చేసడం వల్ల ఇంకా ట్రిగర్ పాయింట్ టచ్ అయ్యి అందరూ ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఒకవైపు ఏమో ఈ దోగ్గా కడుస్తూ ఉంటాడు, కాన్స్టిట్యూషన్స్ ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అసలు మీరు అని అడుస్తుంటే ఒక పక్కగా వీహ్యూంగ్ గమనిస్తాడు, తన ఛానల్లోకి చాలామంది కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఉంటారనమాట. ఇంకప్పుడే దోగ్జా అంటూ ఉంటాడు, మీరు చాలామంది వచ్చినట్టున్నారు, థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు, మీరందరూ ఇక్కడ ఈవెంట్ కోసం వచ్చారు కదా అని అంటుంటే ఇంకా ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నీ బాగా వింటూ ఉంటాయన్నమాట. సరే సరే మీరందరూ నన్ను చూస్తున్నారు, నాకు అర్థమైంది, నేను తొందరలోనే అవి హోస్ట్ చేస్తాను. సో దానికంటే ముందు మీరు ఒకటి ఆలోచించండి, ఏంటి కొన్ని చిన్న కొన్ని అమౌంట్ కాయిన్స్ కోసం ఇంత ఇంపార్టెంటా మీకు అవి అని మీరే ఆలోచించండి. మీరు ఫస్ట్ ఆ కాయిన్స్ ఎందుకు కావాలి మీకు ఇన్కార్నేషన్స్ మీద పెట్టడానికే కదా ఖర్చు, కానీ మీకు ఇన్కార్నేషన్సే లేరు కదా చాలామందికి. సో ఒకటి బాగా ఆలోచించండి, మీ అందరికీ జస్ట్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే మళ్ళీ చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నా పేరు కిమ్ దోగ్జా, నాకు ఇంకా స్పాన్సర్ లేడు. సో బాగా వినండి, నా పేరు కిమ్ దోగ్జా, నాకు ఇంకా స్పాన్సర్ లేడు. సో మీ అందరికీ తెలియకపోతే ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఈ రూలర్స్ ఉంటారు కదా, ఈ వార్ ఆఫ్ రూలర్స్లో నేనే గెలిచాను అందరి మధ్యలో. అది పక్కన పెడితే ఈ సినారియో స్టార్ట్ కాకముందే నేను రెండు డిజాస్టర్స్ని అంతం చేసేసాను అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. మీ అందరికీ ఎక్కడ చూసినా నాలాంటి స్ట్రాంగ్ అయిన ఇన్కార్నేషన్స్ ఎక్కడ దొరకరు, అంటే ఉన్నా కూడా అంతమంది ఉండరు, ఒకవేళ అంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ స్పాన్సర్స్ ఆల్రెడీ ఉండింటారు. సో నేను మాత్రమే ఖాళీగా ఉన్నాను, నేను ఇంకా అసలు ఎవరిని చూస్ చేసుకోలేదు, నాకు ఇంకా స్పాన్సరే లేడు. సో మొత్తానికి మ్యాటర్ ఏంటంటే నేను ఒంటరిగా పోరాడి అలసిపోతున్నాను. కాబట్టి సో తొందరలో నేను వచ్చే 5th సినారియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా నా మీనింగ్ ఏంటో, మీరందరూ అనుకున్నట్టే కరెక్ట్గానే అప్పుడు 2nd రౌండ్ సెలెక్షన్ జరుగుతుంది, స్పాన్సర్ సెలెక్షన్. మీరందరూ దానికి ఎదురు చూస్తూ ఉంటారు కదా, నాకు అసలు స్పాన్సర్ లేడు కదా, నేను ఖచ్చితంగా దాంట్లో ఎవరినో కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను. కానీ దానికి ఒక కండిషన్, వీహ్యూంగ్ ఛానల్కి 10,000 కాన్స్టిట్యూషన్స్ కంటే ఎక్కువ మంది వస్తే అప్పుడు నేను ఖచ్చితంగా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. సో మొత్తానికి నేను ఒక కాన్స్టిట్యూషన్ని నా పార్ట్నర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ ఆ వీహ్యూంగ్ ఛానల్లో ఖచ్చితంగా ఒక 10,000 మందిని చేయాలి, తక్కువ కాకోకుండా చూసుకోండి. అట్లీస్ట్ 10,000 మంది ఉండాలి. సో ఇలా చెప్తూ ఉంటే ఒకవైపు దోగ్గాకేమో ఏం చేయాలో అర్థం కాదనమాట. దోగ్గాకి ఛానల్లో ఉండే కాన్స్టిట్యూషన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా దోగ్జా చేసి దోగ్గాని గమనిస్తూ ఉంటాడు. అప్పుడే దోగ్గాకి అంటాడనమాట,
ఇన్కార్నేషన్ కిమ్ దోగ్జా అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఏంటి నేను ఇక్కడే చంపేయాలనుకుంటున్నాను అన్నట్లు అంటూ ఉంటే దోగ్జా అంటాడు, ఏంటి ఇంతమంది కన్స్ట్రక్షన్ చూస్తుండగా నువ్వు నన్ను చంపేస్తావా, దాని తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా అన్నట్లు అంటూ ఉంటే ఇంకా దోకకు అంటాడు, ఏంటి అసలు నేను ఎవరనుకుంటున్నావు, అసలు మాస్టర్ ఆఫ్ టోక్యో డోమ్ని, నన్ను అంత చిన్నగా అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం ఏం లేదు, ఏముంది మహా అంటే ప్లాజిబిలిటీ స్ట్రాంగ్ వేస్తారు నా మీద అంతే కదా, నేను తట్టుకోగలను, ఏంటి అంత చిన్నది కూడా నేను తట్టుకోలేను అనుకుంటున్నావా, నువ్వు నా చేతిలో చచ్చావు ఈరోజు అన్నట్లు అటాక్ చేస్తాడనమాట ఆ దోగ్జాని. ఇంకా దోగ్జా ఏంటి నా పని అయిపోయిందా అని అనుకుంటూ ఉంటాడు. చూస్తే దోగ్జాకి ఏం కాదనమాట, ఏంటి నేను తట్టుకోగలిగానా నిజంగానే అని అనుకుంటూ ఉంటాడా. అప్పుడు ఇంకా దోగకు ఏంటి ఎందుకు ఇది సరిగ్గా పని చేయడం లేదే అనుకుంటూ ఉంటే వెనకాల నుంచి బీహింగ్ వస్తాడనమాట. హే అని పిలిస్తే వీళ్ళు చూస్తారు, షాక్ అయిపోతాడు దోగ్జా అయితే, అసలు ఏంటి బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు అని కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట బీహింగ్ వచ్చేసి దోగ్గక్ని. ఏంటి బీహుంగా అని దోగ్జా ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే తన సైజ్ చాలా పెరిగిపోయి ఉంటుందన్నమాట. ఇంకప్పుడే వచ్చేసి దోగ్గకు అసలు ఏంటి నేను లెటర్ రెస్టారెంట్స్లో పెట్టాను కదా ఎలా తప్పించుకున్నావు అంటూ ఉంటే, ఏంటి దాని గురించి మాట్లాడుతున్నావా, నేను ఊరికి ఎలా అన్నానో అలా తెగిపోయింది అది అసలు అంటూ ఉంటే, ఇంకా ఈ దోగ్గకేమో హే నువ్వు ఒక లెస్సర్ దొకాయి బీవి, అసలు నాకంటే తక్కువ, అసలు నన్ను ఇలా నాతో ఎలా మాట్లాడగలుగుతున్నావు అన్నట్టు ఇంకా గట్టి గట్టిగా అడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే దొకాయి బీహింగ్ అంటుంది, ఏంటి లెస్సర్ దొకాయి బీనా, ఏంటి నీ దగ్గర నాకంటే కొంచెం ఎక్కువ ఉన్నంత మాత్రం సబ్స్క్రిప్షన్స్ ఏంటి నాకంటే నువ్వు పెద్ద అనుకుంటున్నావా, కానీ ఇప్పుడు నీకు అర్థమైందా, ఇప్పుడు నువ్వు కూడా నాలాంటి ఒక లెస్సర్ దొకాయి బీవే, అందులో ఇప్పుడు చూసుకున్నావు అనుకో, ఇప్పుడు సిచ్యువేషన్ నీకు అర్థం కాలేదా అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా అది అడుస్తూ ఉంటుంది అనమాట. ఏంటి ఏదో ప్రమోషన్లో కొంచెం తారుమారు అయిపోయి నాకు కొంచెమే కాన్స్టిట్యూషన్స్ వెళ్ళాయి అంత మాత్రాన ఏంటి ఏమనుకుంటున్నావు, అసలు నేను ఎవరో తెలుసా, మాస్టర్ ఆఫ్ టోక్యో డోమ్ని అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే బీహింగ్ అంటాడు, ఆహా చూస్తుంటే నీ దగ్గర ఇంకా కొన్ని మంచి కాన్స్టిట్యూషన్సే ఉన్నట్టున్నాయే, కానీ ఏం చేద్దాం వాళ్ళందరూ నా ఛానల్లోకి స్విచ్ అయిపోయారు కదా ఇప్పుడు అని అంటూ ఉంటుందన్నమాట బీహింగ్ వచ్చేసి. ఏంటి ఇందాక తెగ మాట్లాడుతున్నావు, అసలు ఏంటి ఇల్లీగల్ మ్యానిపులేషనా, ఏంటి సినారియోలో ఇల్లీగల్ మ్యానిపులేషన్, అది కూడా నేను చేశాను, అసలు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావురా, అసలు ఎక్కడ నేర్చుకున్నావు, అసలు బ్రాడ్కాస్టింగ్ చేసేది కూడా రాదు నీలాంటోడు అసలు ఎందుకున్నాడు, అందులో వేరే వాళ్ళ ఛానల్లో ఉండే కాన్స్టిట్యూషన్ ఇన్కార్నేషన్స్ ఎలా తీసుకుందాం అనుకున్నావు నువ్వు అసలు, అంతేకాక అసలు నీకు కమర్షియల్ మొరాలిటీని నేర్పించింది ఎవరు అసలు అని ఇంకా పెద్ద క్లాస్ పీకుతూ ఉంటుంది బీహింగ్ కూడా. దూకకుండేసి ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇది చేస్తే నువ్వు తట్టుకోలేవు, నా జోలికి రావద్దు అన్నట్లు ఇంకా అది భయపడిపోయి ఉంటుందన్నమాట. అయితే ఏంటి ఎవడికి గొప్ప అన్నట్లు బీహింగ్ వచ్చేసి గట్టి కొడుతుందనమాట, ఆ దోగకు వచ్చేసి అవుటర్ స్పేస్లో పడిపోతుందన్నమాట అలా. సో గాయస్ ఇప్పుడు వీళ్ళు కలిసి ఆ దోగక్ని ఓడిచేసింటారు. అసలు దోగ్జా ఫేస్ కూడా ప్రైజ్లెస్ అనమాట ఆ బీహింగ్ని చూసిన తర్వాత. ఇక మొత్తానికి ఇదంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.